నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలనకు జనం పాతరేసి 6 నెలలైంది. అభివృద్ధిలో అధఃపాతాళానికి నెట్టివేయబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తిరుగులేని ఏకపక్ష ఆధిక్యాన్ని అందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో వేసిన అడుగులు ఎలా ఉన్నాయి? ప్రజల ఆకాంక్షలను ఏ మేర ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంది? వారి అంచనాలకు తగినట్లే పాలన సాగుతోందా అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో మనతో పాటు పాల్గొంటున్న వారు డూండి రాకేష్ గారు, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయులు. శ్రీనివాస్ గారు, మీరు ఒక జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా ఈ కూటమి 6 నెలల పాలనకు సంబంధించి మీరేం చెప్తారు? ఏ గుడ్ స్టార్ట్, ఒక మంచి ప్రారంభం. ఎందుకంటే ఇది మనం చూసినట్లయితే ఇది ఒక ముందడుగు. 60 నెలల విధ్వంసం ఒకవైపు, 6 నెలలు మరి కట్టుబడి మరోవైపు కనపడుతున్నటువంటి నేపథ్యంలో టార్చర్ పాలన గతంలో మనం చూసాం. ఇది ఒక టార్చ్ బేరర్ పాలనగా కనపడుతోంది. ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కూడా గత చీకట్ల నుంచి వెలుగుల్లోకి వస్తున్నామన్నారు. అందులోనే ఎంతో ఒక ఆవేదనతో మాట్లాడినటువంటి విధానం. చీకట్ల నుంచి అంటే గతంలో జీవోలు కూడా చీకటి జీవోలు ఇచ్చిన పరిస్థితి. అంటే కొన్ని జీవోలు బయట పెట్టడానికి కూడా మనం కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఈరోజు కట్టుబడి జరుగుతోంది. అటు అమరావతి కట్టుబడి, మరోవైపు పోలవరం కట్టుబడి, అన్ని ప్రాజెక్టులు ఇవాళ మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతకన్నా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. 30 మంది ఎంపీలు ఉన్నా కూడా తను కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. అదే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారు, ఈ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రానికి ఇవాళ ఎంపీలే కేంద్రంలో ఇవాళ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అన్నారు. ఎంపీలే కేంద్రంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అంటే 21 మంది ఎంపీలతో ఇవాళ అమరావతికి 15,000 కోట్లు తీసుకురావటం, పోలవరానికి 12,500 కోట్లు తీసుకురావటం, అటు రోడ్డు హైవే ప్రాజెక్టులు ఒక 75,000 కోట్లతో జరుగుతున్నాయి. రైల్ నెట్వర్క్ ప్రాజెక్టులు 73,000 కోట్లతో జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ అమరావతి చుట్టూతో 25,000 కోట్లతో, కొత్త రైల్వే లైన్ అది 9,000 కోట్లతో వస్తున్న నేపథ్యంలో అంటే కట్టుబడి ఇవాళ ప్రజలు కోరుకుంటోంది అదే. ఇవాళ వాళ్ళకి చేతి నిండా పని దొరకాలి. అటు భవన నిర్మాణ కార్మికులు, ఆ మొత్తం చేతి వృత్తుల వాళ్ళు ఇవాళ వాళ్ళ రంగాలలో చక్కగా పనిచేసుకుంటున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఒక అభివృద్ధి, సంక్షేమం, అరాచక శక్తుల అణిచివేత, ఒక త్రిముఖ వ్యూహంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అన్నట్టుగా మనకు కనపడుతోంది. అటు అభివృద్ధి చేస్తున్నారు, ఇటు పేదలకి సంక్షేమం అందిస్తున్నారు. మొదటి రోజే మనం చూసాం 5 సంతకాలు పెన్షన్లు మనం 1000 రూపాయలు పెంచేశారు. అదే పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు 250 అలా పెంచుకుంటూ వచ్చిన పరిస్థితి. అతను మెగా డిఎస్సి అని, దగా డిఎస్సి చేశాడని విమర్శిస్తోంది ఎవరో కాదు, ఆయన సొంత చెల్లి షర్మిలే. ఇవాళ మరి 16,345 పోస్టులతో మెగా డిఎస్సి, ఆ ఏపీపీఎస్సి చైర్మన్గా అనురాధ నియామకం. ఇవాళ యువత మరి చక్కగా చదువుకోవటం, ప్రిపరేషన్లో పడ్డారు. నిరుద్యోగ యువత దీనికి వాళ్ళు తయారవుతున్నటువంటి పరిస్థితి. అదే కాదు, దీపం పథకం కింద మనం చూసాం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు ఆ సూపర్ 6 హామీల్లో. ఇవాళ మరి 40 లక్షల మందికి ఇప్పటికే ఒక సిలిండర్ ఫ్రీగా ఇచ్చేశారు. మరో 40 లక్షల దరఖాస్తులు ఇంకా ఉన్నట్లున్నాయి. అంటే ఎలా హామీలు మరి నిలబెట్టుకుంటున్నారో మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. రాకేష్ గారు, సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటి సమన్వయంతో కూటమి ప్రభుత్వం ఒక గుడ్ స్టార్ట్ అంటూ డివి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అనేక మంది పేద ప్రజల కళ్ళల్లో ఈరోజు ఆనందం కనబడతా ఉంది. ఎప్పుడైతే 1వ తారీఖు తీసుకెళ్ళి 250 పెంచుకుంటూ వెళ్ళాం అని ఆ రోజు ప్రభుత్వం నిర్వహించింది. కానీ ఈ ప్రభుత్వం ఏకంగా 1000 రూపాయలు మొదటి నెల నుంచి కూడా తీసుకెళ్ళి ఎప్పుడైతే చేతిలో పెడుతున్నారో ఆ డబ్బులు తీసుకునేటప్పుడు కొంతమంది చేతులు చూస్తే షివర్ అవుతూ ఉన్నాయి. ఈ డ్వాక్రా మహిళలకి గతంలో 5 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉండేది. ఇప్పుడు 10 లక్షల వరకు దాన్ని పెంచారు. అలాగే మహిళల యొక్క సంక్షేమం ప్రథమంగా తీసుకుంటూ
ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటికి కట్టడి చేయడానికి ఈ గంజాయి బ్యాచ్ మూల కారణం అని కనుక్కొని ఆ గంజాయి బ్యాచ్ని కట్టడి చేయడానికి ఒక ఈగల్ టీముని ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా పటిష్టంగా నిర్వహిస్తూ ఉన్నారు వీరందరూ కూడా. అలాగే పక్క ఊర్ల నుంచి ఈ ఊరికి వెళ్ళటానికి గ్రామాలకి వారధిగా ఉన్న రోడ్లు బాగా గుంటలైపోయి 6 దాటితే ఆ రోడ్లో వెళ్ళలేని పరిస్థితులు ఉండేవి. పెద్దలు కానివ్వండి, మోటార్ సైకిళ్ళు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి ఇబ్బంది పడతా ఉండేవారు. అటువంటి వాటికి కూడా ఈరోజు మా లెక్కల ప్రకారం 861 కోట్లతో రోడ్లు మరమ్మతులు వేగంగా చేస్తూ ఉన్నారంటే ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇటు అమరావతి, అటు పోలవరం వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూనే ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తిద్దని వారి ఆలోచన, ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. మరి ఈరోజు చూసినట్టయితే కలెక్టర్ల మీటింగ్లో ఒక కొత్త ప్రపోజల్ ఎక్కడా లేదు, చాలా వినూత్నమైన ప్రపోజల్. వాట్సాప్ ద్వారా జనన మరణాలు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇలా 153 సర్వీసెస్ని జస్ట్ వాట్సాప్ ద్వారా జనాలకి చేరువ చేస్తున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోన్ వాట్సాప్ ద్వారా ఇవన్నీ చేసుకోవచ్చని ఇందాక వారు నిర్ణయం తీసుకున్నారంటే మరి ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అంశమే కదా. ఇందులో 2 రకాలు ఉంటాయి. పేద ప్రజలు ఇంకేమన్నా ఇస్తారేమో అనే ఆలోచనతో చూస్తూ ఉంటారు. అధికార పార్టీ మేము బ్రహ్మాండంగా చేసామంటారు, వ్యతిరేక పార్టీ ఏమీ చేయలేదని అంటారు. ఇది సర్వసాధారణం. కానీ ప్రజలు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి, అసలు ప్రభుత్వం వెళ్ళాల్సిన విధానంలో వెళ్తూ ఉందా లేదా, ప్రజలకు అందాల్సినవి సరిగ్గా అందుతున్నాయా లేదా. ఇందాక పెద్దలు చెప్తూ 80 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నామంటే ఈ గ్యాస్ సిలిండర్ల కోసం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారని. అటువంటిది ఈ గ్యాస్ సిలిండర్లన్నీ కూడా ఇంటికి వెళ్ళి చేరుతూ ఉన్నాయంటే ఇక అంతకన్నా పరిణామం సోపరిణామం ఏముంటుందండి. క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు, 198 అన్నా క్యాంటీన్లు, ఒకటా రెండా? డివి శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాకేష్ గారు అంటున్నట్లు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు మీరే చూడండి అంటున్నారు కదా. ఎన్నికల తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యన ఉన్న స్పష్టమైన మార్పు ఏ ఏ రంగాల్లో ఏ మేరకు ఉంది? స్పష్టమైనటువంటి మార్పు పరిశ్రమల రంగంలో కనపడుతోంది, మనం జలవనరుల రంగంలో కనపడుతోంది. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలని రాబడుతున్నారు, పెట్టుబడుల స్వర్గధామంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని చేస్తున్నారు. ఒక విజన్ తీసుకున్నారు, విజన్ 2047 అని, వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, ఏది మరో 20 ఏళ్లకి 15% వృద్ధి సాధించాలని, తర్వాత ఒక 2.3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా మరి మారాలని, $43,000 తలసరి ఆదాయం లక్ష్యంగా ఈ తీసుకున్నటువంటి ఒక విజన్. ఎందుకంటే అది అంటుంటారు విజనరీ లీడర్, ప్రిజనరీ లీడర్ అని కొంతమంది అంటున్నటువంటి నేపథ్యంలో ఆ తేడా స్పష్టంగా కనపడుతోంది. ఇవాళ ఒక్క ఉత్తరాంధ్రలోనే, విశాఖపట్నంలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే 6 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్ని తీసుకురాగలిగారంటే ఈరోజే కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఈరోజే గూగుల్తో ఒప్పందం కూడా చూడండి. ఏది అమెరికా టూర్ లోకేష్ బాబు మనం చూసాం. అక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అక్కడ వాళ్ళ అందరితో భేటీలు, 23 దేశాలకు చెందినటువంటి 2300 మంది ప్రతినిధులతో ఐటీ సినర్జీ సర్వ్ భేటీ నారా లోకేష్. ఇవాళ దాని ఇంపాక్ట్ కనపడుతోంది. ఈరోజు మరి గూగుల్ ఒప్పందం అన్నమాట. ఒక గూగుల్ ఒప్పందం ద్వారానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవాళ డేటా సెంటర్లు మనం చూసాం. ఈ డీప్ టెక్నాలజీ విద్యార్థులకు చేరువ చేయటం కోసం ఇప్పుడు మన డూండి గారు చెప్పినట్టుగా అదే వాట్సాప్ సర్వీసెస్, ఏది ఈజ్ ఆఫ్ లివింగ్, ఇదంతా కూడా ఒకవైపేమో స్పీడ్ ఆఫ్ బిజినెస్. గతంలో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. అప్పట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చారు 2014-19 మధ్య. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ వెళ్తున్న నేపథ్యంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ ఇవాళ అనకాపల్లిలో వస్తోంది, 1,60,000 కోట్లు అంటున్నారు. అదేవిధంగా మరి ఎన్టీపీసీతో గ్రీన్ హబ్ అక్కడ ఒప్పందం చేసుకున్నారు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు. రేపో మాపో ప్రధాని మోడీ అక్కడికి వచ్చి ఆ గ్రీన్ హబ్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన అంటున్నారు. రైల్వే జోన్కి కూడా శంకుస్థాపన. ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టగలుగుతున్నారు. గతంలో అదే జగన్మోహన్ రెడ్డి మరి ఎలా విఫలం చెందారో మనం చూసాం.
కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయటమే కాదు, ఆ నిధులు డైవర్షన్ చేయటం కూడా దాని యొక్క మూల్యం ఇవాళ చెల్లించాల్సిన పరిస్థితి అన్నమాట. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బకాయిలని ఈ ప్రభుత్వం తీరుస్తోంది, మరోవైపు నిధులు రాబడుతోంది, సంపద సృష్టిస్తోంది. రాకేష్ గారు, డివి శ్రీనివాస్ గారు ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా చెప్తున్నారు. ఇప్పటికే మనకి భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఎన్నో ఉండగా ఏపీకే పెట్టుబడులు రావాలంటే మీరేం చెప్తారు? ఏపీకి రావాల్సిన అవసరం ఎందుకు ఉందనంటే, ఏపీలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడబోతూ ఉంది. ఈ బయట రాష్ట్రాలకే కాదు, బయట దేశాలకు కూడా ఇంపోర్ట్ చేసే శక్తి సామర్థ్యాలతో కలిగిన పోర్ట్లు రేపు ఆంధ్రప్రదేశ్లో రెడీ అవబోతూ ఉన్నాయి. సో ఆ పోర్ట్లను బేస్ చేసుకొని మనం అనేక రకాలుగా వ్యాపారాన్ని సుముఖంగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు చాలామంది తెలుగువారే ఉంటారు. ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వారంతా వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో కాదు, వారి స్వగ్రామానికి వచ్చి స్వరాష్ట్రంలో ఉపాధి కోసం ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ఈ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండే మనుషులు ఎవరైతే తెలుగువారు ఉన్నారో ఈ ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ ప్రాంతానికే వచ్చి మళ్ళీ పని చేసుకునే అవకాశం ఉంటుంది. అటు కంపెనీకి కావాల్సిన డేటాబేస్ రిక్వైర్మెంట్ ప్రకారం జనాభా దొరికే అవకాశం ఉంది. స్కిల్ సెన్సెస్ అనేది ఒకటి లోకేష్ గారు పెట్టి, ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ఎవరెవరికి ఏమేమి నేర్పించి ఇక్కడ రిక్వైర్డ్ టెక్నాలజీ ప్రకారం కొత్త వారికి కూడా కొన్ని అలవాటు చేసి ఆ టెక్నాలజీని అలవాటు చేసి వారిని ఆ ప్లేస్లో రిక్వైర్మెంట్ ప్రకారం ఫుల్ఫిల్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంత టైం తీసుకుంటుంది. కానీ రాబోయే 1-2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసిన దూరదృష్టితో ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. అటు ఇండస్ట్రియల్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, ఇటు ఎంటర్టైన్మెంట్ సెక్టారు, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టారు, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా డెవలప్ చెందుతూ, ఇటు టూరిజం ప్రాంతాలు కొన్ని, ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక 4 పనులుగా అన్ని రకాలకు కూడా ముందుకెళ్తున్నాయో ఇవన్నీ కూడా ఏకతాటి మీద పనులు జరిపిస్తూ ఉన్నారు. ఒక విధంగా నీళ్ళ కొరక తెక్కడా లేకుండా వీటికి అమరావతి పోలవరాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అమరావతిని కూడా ఒక క్రమబద్ధంగా 1300 కోట్ల రూపాయలు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ మేస్ ప్రకారం వీటి ఏదైతే రిమైనింగ్ కన్స్ట్రక్షన్స్ పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా ఇమీడియట్గా ఒక 6 నెలల స్పాన్ ఆఫ్ టైంలో గృహప్రవేశాలు చేసి కంప్లీట్ అయ్యే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ నెక్స్ట్ క్వార్టర్కి, నెక్స్ట్ సెమిస్టర్ కానీ నెక్స్ట్ క్వార్టర్కి కానీ మరొక బడ్జెట్కి పెట్టుకొని వాటిని కూడా దానికి ప్రణాళికబద్ధంగా సరైన సమయంలో ఎప్పుడో పడతాము ఎప్పుడో కడతాము అనే వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వటం కాదు, క్వార్టర్ అండ్ సెమిస్టర్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు ఈరోజు మీ ల్యాండ్ కేటాయిస్తే ఎంత త్వరగా పనులు ప్రారంభిస్తారు, భూమిలో ఒక క్వార్టర్కి మీరు ఎంత పని కంప్లీట్ చేయగలరు, ఒక ఇయర్కి మీరు ఎంత ముందుకు తీసుకెళ్ళగలరు, ఒక ఇయర్ ఎండింగ్లో మీరు ఎంతమందిని రిక్రూట్ చేసుకోగలరు, ఎంత ప్రొడక్షన్ చేయగలరు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఎక్కడ సమయం వేస్ట్ అవ్వకుండా అన్ని రకాలకు కూడా ప్రభుత్వం క్యాలిక్యులేటెడ్గా ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈ గవర్నెన్స్ని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఈ గవర్నెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఫైల్స్ అన్నిటికి కూడా ఫైల్స్ తీసుకెళ్ళటం రావటం పోవటం ఉండదు. ఒక సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ టైప్ చేస్తే అక్కడతో ఫైల్ క్లియర్ అయిపోద్ది. అలానే దాన్ని ప్రజలకు కూడా చేరువ చేయాలి. అలానే ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు, అలానే మ్యారిటైమ్ పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీస్ అన్నిటినీ ఎక్కడికక్కడ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసుకొని ప్రజలకి మంచి జరగాలంటే ఎటువంటి కంపెనీలు తీసుకురావాలి, ఆ కంపెనీల ద్వారా ఏ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిస్తే వారు అభివృద్ధి చెందడానికి భౌగోళికంగా కావాల్సిన వసతులు ఏంటి, సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. డివి శ్రీనివాస్ గారు, రాకేష్ గారు చెప్తున్నట్లు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో ఏదైతే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎటువంటి కసరత్తు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం? గత ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమేశారు, పారిశ్రామికవేత్తలను భయపెట్టారు, వాటాలు అడిగారు, క్యాంటీన్లు కావాలన్నారు, ట్రాన్స్పోర్ట్ కావాలన్నారు. దాన్ని వాళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక మనం చూసాం. ఆ జాకీ పరిశ్రమ ములుగు వెళ్ళిపోయింది. అమర్ రాజా బ్యాటరీస్ అది మహబూబ్ నగర్లోకి వచ్చి పెట్టేసుకున్నారు. మొత్తం ఏది మనం చూసినాం. ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని తరిమేశారు విశాఖపట్నం నుంచి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారో ఇవాళ వాళ్ళంతా మళ్ళీ తిరిగి వస్తున్నారు. జగన్ హయాంలో లులుని విశాఖ నుంచి నెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ 3 లులులు వస్తున్నాయి. ఒక లులు పోతే మరి 3 లులులు విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో కూడా లులు పెడతామని మరి ఆయన ఆలీ మాట ఇచ్చిన విధానం. ఒక విజనరీ లీడర్ ఉంటే ఏ విధంగా రాష్ట్రం అవకాశాల స్వర్గధామంగా మారుతుందో, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఇవాళ అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నారంటే ఎయిర్ ట్రాఫిక్ మనకి గన్నవరంలో ఎందుకు పెరిగిందంటే ఇక్కడే కనపడుతోందన్నమాట. మీరు జాబ్ ఫస్ట్,
వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ఒక చక్కటి దీన్ని తీసుకుని వెళ్తున్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలంటూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తీరు, ఎవరెన్ని ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకన్ని ప్రోత్సాహకాలు ఇస్తామంటూ, అదే ఇండస్ట్రియల్ పాలసీ ఇవాళ 4.0 అన్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ 20 రకాల పాలసీలు ఇచ్చాము అని ఆయన చెప్పిన తీరు అక్కడే కనపడుతున్న నేపథ్యంలో మొత్తం అందరి దృష్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటోంది. నటరాజన్ చంద్రశేఖర్ని ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా పెట్టుకోవటం కానీ, నాదెళ్ల సత్యతో నారా లోకేష్ భేటీ, ప్రియా సుబ్రహ్మణ్యంతో భేటీలు, రేపు రాబోయే జనవరిలో దావోస్లో సదస్సు జరగబోతోంది. ఆ దావోస్ సదస్సులో మరి ఇంకెన్ని ఒప్పందాలు జరుగుతాయో, ఎన్ని పెట్టుబడులు వస్తాయో, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలి అనే వీళ్ళ మేనిఫెస్టో హామీని నెరవేర్చాలంటే కనీసం 40 లక్షల ఉద్యోగాలతో ప్రతిపాదనలు రావాలి అన్న లక్ష్యంతో వీళ్ళు ముందుకెళ్తున్నప్పుడు, వీళ్ళు గతంలో నిరుద్యోగం, ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో నిరుద్యోగం సగటు 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 30%. పట్టభద్రుల్లో నిరుద్యోగిత 30%. ఆ యువతే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం. యువతరం కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ యువత ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. దీని యొక్క ఫలితాలు మరి వాళ్ళకి చేరువైనప్పుడే మనకి కరెక్ట్. రైట్. రాకేష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో ఇసుక, మద్యం తదితర రంగాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగిందని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు అని అంటే ఏ చిన్న పొరపాటు కూడా పార్టీ నాయకుల మీద ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా పలానా చోట పలానా తప్పు జరిగిందని చెప్పాల. ఎక్కడైనా కావాలని ఒక ఉద్దేశంతో ఎవరైనా తప్పు చేస్తారేమో అని ఒక ఆలోచనతో ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. గత ప్రభుత్వంలో గత వైసీపీ నాయకులు చేసినట్టు కనుక పొరపాట్లు చేస్తే రేపు ప్రజలు చూసు సహించరు. వాటి వేటి జోలికి కూడా వెళ్ళొద్దు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో వారు అనుగుణంగా కానివ్వండి అనే ఒక ఆలోచనతో దాన్ని హెచ్చరించడం కాదు, ఒక రకంగా దాన్ని గాడిలో పెట్టడం అని అంటారు. మా లెక్క ప్రకారం ఎవరు కూడా తప్పటాడుకు వేయకుండా ఒక హెడ్ మాస్టర్ చూసుకుంటున్నట్టు ఆయన మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తప్ప దాన్ని కేవలం ఇంకొకటిగా ఎవరో చిత్రీకరిస్తే దాన్ని ఎవరూ కూడా చేసేలేదు. నరం లేని నాలికి ఎన్నో విమర్శలు చేస్తూ ఉందన్నట్టు ఎక్కడైనా సరే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎన్నో విమర్శలు చేశారు మా మీద. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, లోకేష్ గారు ఇలా చేశారు అని ఎంతసేపటికి ఈ పేర్లు తీసుకొచ్చి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇదని తీసుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా రుజువు చేయలేకపోయారు. మేము అనేది అదే, అలాంటి రుజువు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా చెప్పిన మాట కట్టుబడి ఉంటారు. అది ఎన్డీఏ కూటమి నాయకులంటే. ఇప్పుడు ఏదైతే ఈ 6 నెలల పాలనలో చేశామో వీటిని ఏ ఒక్క వైసీపీ నాయకుడు వచ్చినా కూడా మేము బహిరంగ చర్చకు సిద్ధమని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే వారికి పేపర్ కావాలి. ఆ 5 ఏళ్లలో ఏం జరిగిందో మేము వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలయ్యింది. ఖచ్చితంగా వైట్ పేపర్ మళ్ళీ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మళ్ళీ వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఏ 5 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు ఎంత, ఇచ్చిన మాట ఎంత, తీసుకొచ్చింది ఎంత, ఉద్యోగాలు ఎన్ని తెద్దాం అనుకున్నాం, ఇందాక చెప్పినట్టు ఎన్ని తీసుకొచ్చాం, వీటన్నిటిలో వచ్చిన పురోగతి ఎంత, అమరావతి ఎన్ని స్టాండర్డ్ స్టాప్స్లో మేము తీసుకున్నాము, అమరావతిని ఎక్కడ దాకా కంప్లీట్ చేసి ఆ రోజు మేము అప్పచెప్తాం, చేసుకొచ్చి ముందు పెట్టాం ప్రజల ముందుకి, పోలవరం పరిస్థితి ఏంటి రేపు కంప్లీట్ చేసేయండి. ఇలా ప్రతిదీ కూడా ఒక సాక్ష్యంతో ముందు పెట్టుకొని వెళ్తారే తప్ప ఎన్డీఏ కూటమి నాయకులు ఏదో ఒకటి మాట్లాడితే తప్ప పబ్బం గడుపుకోవాలంటే అది జరిగే పని కాదు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దానికోసమే మా ప్రతి క్షణం ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. రైట్. డివి శ్రీనివాస్ గారు, ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి సార్, గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? వాళ్ళు జనానికి దూరం అయ్యారు. అది తెలిసే ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ పాలకులు, ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలో ఉంటున్నారు. జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు జనమే దూరం పెట్టిన పరిస్థితుల్లో మనం చూసాం. 14,000 గ్రామాల్లో ఒకే రోజు మరి గ్రామీణ పంచాయతీ సదస్సులు పెట్టి 4,500 కోట్లతో ఆ పనులు. అక్కడక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు?
ఇసుక మద్యం మాఫియా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా హెచ్చరిక చేశారా? ఏ రోజన్నా కంట్రోల్ చేయాలని చూశారా? ఈరోజు మనం 6 నెలల్లో చూస్తున్నాం. అడపా అక్కడక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, కొంతమంది కావచ్చు, ఎక్కడన్నా పొరపాటు చేస్తే వెంటనే ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నాడు. అది గాడి తప్పినటువంటి దాన్ని వెంటనే ట్రాక్లోకి ఎక్కించే ప్రయత్నం. ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్లు, ఆ కూటమి ఎమ్మెల్యేలతో భేటీలో అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేస్తున్నటువంటి విధానం, అవి కొన్ని ఒక మందలో కొన్ని పక్కకి తప్పుకుంటాయి. ఆ తప్పుకున్న వాటిని కూడా మళ్ళేయడమే ఆ కాపరి యొక్క సమర్థత. ఇప్పుడు ఇదంతా ఏంటి? ఒక గుంపుతో నడుస్తున్నప్పుడు గుంపులో కొందరు ఒకళ్ళిద్దరు అడుగులు అటు ఇటు తడబడుతుంటాయి. ఆ తడబడే అడుగులని సరిదిద్దాల్సింది కూడా నాయకుడి లక్షణం. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆ గుంపుని ఎలా జనం మీదకు వదిలేశారో, సమాజం మీదకు వదిలేశారో. కనీసం తన ఎమ్మెల్యేలని ఏనాడు హెచ్చరించిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి మనం చూడలేదు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ వార్నింగులు ఇవ్వడం కానీ, ఎక్కడికక్కడ క్రమశిక్షణ తీసుకురావటం కానీ, అది కదా చేయాల్సింది నాయకుడు. అది గతంలో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. వాళ్ళు జనంలో లేరు, వీళ్ళు జనంలో ఉన్నారు. మనం చూసాం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. లేకపోతే నిన్న చూసాం 45,000 పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. రేపొద్దున జనవరిలో జన్మభూమి అంటున్నారు. అంటే ఏంటి? ప్రజలతో మమేకమైన ప్రభుత్వానికి, ప్రజలకు దూరమైనటువంటి ప్రభుత్వానికి మధ్య తేడా ఇక్కడ మనకు కనపడుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనితీరు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు, గతంలో 5 డిప్యూటీ సీఎంలు ఎలా వ్యవహరించారు, ఇప్పటి క్యాబినెట్ ఎలా పనిచేస్తోంది, అప్పుడు క్యాబినెట్ ఏం చేసింది. ప్రతి నెల క్రమం తప్పకుండా నెలకి 2 సార్లు క్యాబినెట్ భేటీలు. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇది 2వ కలెక్టర్ కాన్ఫరెన్స్. 6 నెలల్లో 2 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి. అది కదా ఇవాళ దిశానిర్దేశం చేయాల్సింది. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒకే ఒక కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడంట. ఆ రోజు కూడా ప్రజావేదిక కూల్చేయమన్న ఆయన ఆదేశాలు, అదొక విధ్వంస పాలనగా, ఇదొక కట్టుబడి పాలనగా అదే అనుకున్నది మనం. టార్చర్ పాలనకి, టార్చ్ బేరర్ పాలనకి గల వ్యత్యాసం ఇవాళ జనంలో చర్చనీయాంశం. రైట్ రాకేష్ గారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్న ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలంటారు? ఖచ్చితంగా గత ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ప్రజానాయకుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజలకు దూరంగా ఉంటే కష్టం. ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు దగ్గర అవ్వాలి, మరింత దగ్గర అవ్వాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని, ఈ లబ్ధిదారుల్ని ఎంపిక చేసే విషయాల్లో కానివ్వండి, లేదా ఇంకెవరికైనా ఏ ఏ పథకాలు ఉన్నాయి ప్రభుత్వంలోనే తెలుసుకొని ప్రజలకి ఏదైతే అనుసంధానం చేస్తే ఈ బాగుంటుంది అనే దానికే ప్రజలు ఓట్లు వేసుకుంది. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేస్తేనే మరింత మనుగడ చెందుతూ ముందుకెళ్తారని మా యొక్క ఆలోచన. ఖచ్చితంగా అలా ఉండేలాగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నిరంతరం ఇందాక చెప్పినట్టు అన్ని రకాల మీటింగులు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను వాళ్ళ నోటీస్కి తీసుకొస్తూ ఇది ఎక్కడ డిలే అవుతుంది, ఈ డిలే గల కారణం ఏంటి అనేది ఒక కోణం నుంచి కాదు 4 కోణాలుగా ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దానికి ఒక యూనిక్ సొల్యూషన్ని పైనుంచి షూట్ చేస్తే ఆ యూనిక్ సొల్యూషన్ ద్వారా ఈ అనేక ప్రాంతాల్లో ఉన్న ఈ సమస్యల్ని సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులోనే ఇందాక చెప్పినట్టు ఈ గవర్నెన్స్లో భాగంగా 135 ఏదైతే సర్వీసెస్ని వాట్సాప్ ద్వారా అందజేయటం కానివ్వండి, ఇందాక రెవెన్యూ సదస్సుల గురించి చెప్పారు. చాలా గొప్ప సదస్సులు నన్ను అడిగితే. ఒక్కొక్క చోట రెవెన్యూ సదస్సులు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో వణికిపోయారు. అసలు పాస్బుక్ ఉందా లేదా, పాస్బుక్ ఉంటే నా పేరు మీదే ఉందా, డబల్ పాస్బుక్లు ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ రద్దుని, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం, ఆ దాని స్థానంలో మీరు ఎవరైతే భూముల విషయాల్లో కానీ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ విషయాలు కానివ్వండి, స్థలం ఇంటి విషయాలు కానివ్వండి, పొలం విషయాలు కానివ్వండి, ఏ సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని రెవెన్యూ సదస్సులకు రండి అని చెప్పి ప్రజలని టెంట్ వేసి వారం రోజులు పెట్టి ఆహ్వానించటం, ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చిన అప్లికేషన్కి ఒక నెంబరింగ్ వేసి వాటికి క్రమేణా ఒక ఎంక్వైరీ వేసి సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే పంచాయతీల్లో ప్రతి ఒక్క పంచాయతీలకి నిధులు లేవు.
గత 5 సంవత్సరాలు ఓకే, ఎక్కడ రాకేష్ ఒక్క గారు. రూపాయి నిధులు కూడా లేవు. మరి అటువంటిది ఈ పంచాయతీల్లో నిధులు కేటాయించి వాళ్ళకు కూడా సదస్సులు పెట్టి గ్రామ సభలు నిర్వహించి మీ ఊరికి ప్రస్తుతం ఈ కండిషన్లో ఏం కావాలి అని తెలుసుకొని ఆ కండిషన్ ద్వారా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఆ నిధులు మంజూరు చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బాగా పనిచేసినప్పటికీ ప్రజాప్రతినిధులు అందరూ బాగా పనిచేస్తేనే ఇది మంచి ప్రభుత్వం అంటారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు మీరు ఎటువంటి సూచన చేస్తారు? అంటే టీమ్ స్పిరిట్ అనేది ముఖ్యం. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది సమష్టి నాయకత్వం, ఏకస్వామ్యం కాదు. ఇప్పుడు గతంలో మనం చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పరిపాలన చేసి మిగతా వాళ్ళందరూ వదిలేస్తే కాదు కదా. ఇవాళ చంద్రబాబు తను పనిచేయటమే కాకుండా మొత్తం మంత్రులందరినీ పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలందరినీ జనంలో ఉండేలా చేస్తున్నారు. అందుకే కదా ఇవాళ జనంలో లేకపోతే పడే శిక్ష ఏదో కళ్ళ ముందు కనపడుతోంది. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, అతను ఎమ్మెల్యేలకి పడినటువంటి శిక్ష కళ్ళ ముందున్నప్పుడు అదే శిక్ష మళ్ళా మనం పొందాలని ఈ కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కోరుకుంటారా? నిత్యం జనంతో మమేకం కావాలి, జనం సమస్యలు తెలుసుకోవాలి. ఇదేంటంటే బాధితుల ప్రభుత్వం. ఇక్కడ ముఖ్యమంత్రే బాధితుడు, ఉప ముఖ్యమంత్రి బాధితుడు, మంత్రులంతా బాధితులే. మనం చూసాం మొన్న అసెంబ్లీలో, మీలో కేసులు లేనాళ్ళు కూర్చోండి, ఉన్నాళ్ళంతా లేచి నుంచోండి అంటే 95% మంది లేచి నుంచున్నారు. అది శాసనసభ బాధితుల సభ. స్పీకరే బాధితుడు, డిప్యూటీ స్పీకరే బాధితుడైనటువంటి నేపథ్యంలో బాధితులంతా కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ బాధితులకు న్యాయం చేయాలి. మనం చూసాం 1,70,000 ఫిర్యాదులు వచ్చాయంట. లోకేష్ బాబు ప్రజా దర్బారు, లేకపోతే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళు టీడీపీ కార్యాలయంలో, బీజేపీ జనసేన కార్యాలయంలో తీసుకున్న ఫిర్యాదులు. ఒక్క రీసర్వే పైనే 2 లక్షల ఫిర్యాదులు వచ్చినాయంట. ఇవాళ ఈ రెవెన్యూ సదస్సుల్లో 6 రోజుల్లో 32,000 ఫిర్యాదులు అంటే ప్రతి ఫిర్యాదుని పరిష్కరించాలి, ప్రతి బాధితుడికి న్యాయం చేయాలి. ఇవాళ మనం అనుకున్నాం త్రిముఖ వ్యూహంతో ఈ ప్రభుత్వం వెళుతోందని. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, మరోవైపు అరాచక శక్తుల అణిచివేత. ప్రజలు కోరుకుంటోంది ఆ మూడోది. ముందు అరాచక శక్తులను అణిచేయండి. అరాచక శక్తులను కనుక అణిచేయకపోతే మీరు అభివృద్ధి చేసిన వాళ్ళు కూలగొడతారు, మీరు సంక్షేమం అందించిన వాళ్ళు స్వాహా చేస్తారు. కాబట్టి అరాచక శక్తుల అణిచివేతే లక్ష్యంగా ఇప్పుడు ఈ రాబోయే 4 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం ముందడుగేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సార్ ధన్యవాదాలు సార్ రాకేష్ గారు, ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.